సుభద్ర, భోంచేసావా? ఎంత చెప్పినా సుభద్ర అన్నం తినడం లేదు. జ్యూస్ తాగమన్నా పక్కన పెట్టేసింది. సుభద్ర, నాకు ఆకలిగా ఉంది. అరే, ఇంతవరకు భోంచేయలేదా? ఈ మాట నేను నిన్ను అడగాలి. అన్నం మానేసినంత మాత్రాన జరిగిన అవమానం గుర్తులు చెరిగిపోతాయా? ఏది జరిగినా మన మంచికే. అన్ని మర్చిపో. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. అన్నం తెచ్చింది నీకోసం. నాకోసమే. తిను. నేను తింటే నీ కడుపు నిండుతుందా? అవును. ఎందుకంటే నేను బాధపడితే నీ కళ్ళల్లో నీళ్ళొస్తాయి. సుభద్ర, నువ్వేమనుకున్నావు? నేను నిన్ను పట్టించుకోవడం లేదు అని. అది అబద్ధం. దేవ్, నా కోసం నీ బిజినెస్ పక్కన పెట్టావు. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటున్నావు. ఎన్ని జన్మల అదృష్టం నీలాంటి భర్త దొరకడం. అదృష్టం నీది కాదు, నాది. నీలా ప్రేమించే మనిషిని నేనింతవరకు చూడలేదు. నిన్ను ఎవరెంత ద్వేషించినా ప్రేమిస్తావు, ఎంత అవమానించినా ఆదరిస్తావు. ఇది అందరికీ సాధ్యం కాదు. మరి నువ్వు? నేనెంత చిరాకు పడినా కోప్పడినా నా మీద నీ శ్రద్ధ ప్రేమ తగ్గాయా? అదేనేమో భార్యాభర్తల బంధం అంటే. దేవ్, నువ్వు నేను రేపు మనకి పుట్టబోయే పాప. మన జీవితం ఎంత ఆనందంగా ఉండబోతుంది. అమ్మయ్యా, సుభద్ర తన అన్నయ్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే తన జ్ఞాపకాల్లో నుంచి అన్నయ్యను తుడిచేసింది. ఇక మమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఈ టైంలో ఎవరు? నేను చూస్తాను. ఎవరు కావాలి? సుభద్ర. సుభద్ర మీకు ఇంకా గుర్తుందా? గుళ్ళో చేసింది చాలదా? ఇంటికొచ్చి మరీ తనని బాధ పెట్టాలా? తన కన్నయ్య ఉన్నాడన్న విషయమే మా సుభద్ర మర్చిపోయింది. మళ్ళీ అవన్నీ గుర్తు చేసి తనకి మనశ్శాంతి లేకుండా చేయకండి. వెళ్ళండి. తులసి. అక్క, ఆగు. వదినా, ఇక్కడే నిలబడ్డావే, లోపలికి రా. బయట మనుషులం అయిపోయాం కదా, రావచ్చో రాకూడదో అని. వదినా, పద లోపలికి. వదినా, పైకెళ్దాం పద.
ఈ టైంలో ఈవిడెందుకొచ్చింది? కొంపదీసి ఆ హరికృష్ణ చెల్లిని తీసుకురమ్మని ఈవిడ్ని రాయభారం పంపాడా ఏంటి? కూర్చో. భోంచేసావా? ఏంటొదినా, ఏంటి అలా చూస్తున్నావు? నీ ప్రేమని సుభద్ర. ఎందుకొచ్చావు అంటావనుకున్నాను. అంతులేని ఆనందం ఉంటేనో ఆపుకోలేని బాధ ఉంటేనే తప్ప వేళకాని వేళలో రారు. దేవెందుకు పైకెళ్ళాడు? వదినా, ఏమైంది వదినా? అసలేం జరిగింది వదినా? ప్లీజ్ కంట్రోల్. ఏమైంది? నీకు నేనున్నాను కదా. నువ్వు ఉన్నావనే వచ్చాను సుభద్ర. భార్య బాధను తెలుసుకోలేని మనిషిగా కూడా మీరు నా దృష్టిలో దిగజారిపోయినట్లే. శిరీష, నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళం ఈ ఇంట్లో ఉన్నా లేనట్టే. తనని అర్థం చేసుకోలేని వాళ్ళు తల్లైనా చెల్లైనా భార్య అయినా అక్కర్లేదన్నారు. ఇంకా నేనెందుకు అక్కడ? అందుకే వచ్చేశాను. ఆ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు, ఎప్పటికీ వెళ్ళను కూడా. చెప్పు సుభద్ర, నేను తప్పు చేశానా? లేదు వదినా, మంచి పని చేశావు. మరి అర్చన్ని కూడా తీసుకురాలేకపోయావా? అది మాత్రం దేనికక్కడ? తను కూడా వచ్చేస్తే ఆయన ఏమైపోతారు సుభద్ర? చూసావా, అదే బంధం అంటే. అన్నయ్యలో మంకు పట్టుంది, కాస్త మూర్ఖత్వం ఉంది. అదే వద్దన్నాను. నీలా నేను, నాలా అన్నయ్య ఎందుకుండాలి? ఇంకొకరిని బాధ పెట్టే లక్షణాలు అసలు ఎందుకుండాలి? బాధ పెడుతున్నాడని నువ్వు నేను అనుకుంటున్నాం, కానీ అలా చేశానే అని అన్నయ్య ఎంత బాధపడుతుంటాడో నాకు తెలుసు. సుభద్ర, నా మూలంగా మీరు గొడవ పడ్డారు. నన్ను బాధ పెట్టాడని నువ్వు అన్నయ్యతో మాట్లాడటం లేదు. కానీ అలా మీ ఆయన ఎందుకు చేశాడో ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించడానికి ఏముంది? తను నమ్మిందే నిజం అనుకుంటారు, ఆయనే నెగ్గాలనుకుంటారు. కాదుదినా, నా విషయంలో నా చెల్లికి ప్రేమ తగ్గిందే అని బాధపడ్డాడు. అందుకే నా స్థానంలో ఆ శ్రీముఖి నుంచాడు. సుభద్ర, ఎప్పుడు ఎవరి దగ్గర మాటపడిన నువ్వు మీ ఆయన ఒక్క మాట అనేసరికి నీ కష్టం చెప్పుకోవడానికి నా వరకు వచ్చేసావు. నాకు బాధ అనిపిస్తే మా ఆయనతో చెప్పుకుంటాను.
కానీ అన్నయ్య మనసు పడే క్షోభను పంచుకోవడానికి ఆయనకి ఇప్పుడు ఎవరున్నారు? అన్నయ్య నా దగ్గరికి రాలేడు, అర్చనతో చెప్పుకోలేడు. ఉన్నది నువ్వు కూడా వచ్చేస్తే తనేమైపోతాడు? సుభద్ర, అన్నయ్య అర్థం కాని ప్రశ్నార్థకమే కావచ్చు, కానీ నువ్వు ఆయనకి జవాబుగా ఉండాలి, జవాబుదారిగా ఉండాలి. నా ప్రశ్నకి జవాబు చెప్తావా? అడుగు. గుడిలో మీ అన్నయ్య నీకంత అవమానం చేశాడు, నీకేమీ అనిపించలేదా? చెప్పు. అనిపించింది. బాగా ఆలోచించాను. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మనంతగా మా సుభద్రని నమ్మాను. ఆ చెల్లి కూడా నన్ను మోసం చేసింది అన్న బాధ నా స్థానంలో శ్రీముఖిని నిలబెట్టేలా చేసిందనిపించింది. ప్రస్తుతానికి మా అన్నయ్య సుభద్రని పక్కన పెట్టాడు, అంతేగాని తోబుట్టువు అనే మమకారాన్ని కాదు. అందుకే శ్రీముఖిలో నన్ను చూసుకున్నాడు. నిజానిజాలు తెలిసాక నా స్థానం అన్నయ్య గుండెల్లో ఎప్పటికీ చెల్లెలుగానే ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? అంత అవమానం జరిగాక కూడా ఇంత ప్రేమించే మనసు నీకెక్కడి నుంచి వచ్చిందా అని. మా అన్నయ్య దగ్గర నుండి. ఓ తల్లి కడుపును పుట్టకపోయినా నా కోసం గుడి కట్టించాడు. నేను బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాడు. మరి నేనేం కోరుకుంటానో తెలుసా? ఏం కోరుకుంటావు? మీరు బాగుండాలని, మీరు కలిసి ఉండాలని. నీకు చెప్పేంతటి దాన్ని కాను. అన్నయ్యను ఎప్పటికీ వదలొద్దునా? ఎందుకంటే పసిపిల్లాడికి మా అన్నయ్యకి పెద్ద తేడా లేదు. ఇప్పుడు అమ్మైనా ఆలైనా అన్నీ నువ్వే. నిన్ను చూస్తే అసూయగా ఉంది నాకు. మీ అన్నయ్యకు చెల్లిగా కాక నా కడుపున నువ్వెందుకు బిడ్డగా పుట్టలేదు అని. నేను ఒక బిడ్డని మోస్తున్నానుగా. చూడు, నా కడుపున మా అన్నయ్య పుడతాడో లేదంటే మా వదిన పుడుతుందో. భోంచేసి వెళ్ళావు? లేదు, ఇంట్లో మీ అన్నయ్యతో కలిసి భోంచేస్తాను. సరే పద. వదినా, నేనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీకెందుకు రిస్క్ సుభద్ర? అక్కడ నేను డ్రాప్ చేస్తాను. రాకా? మా ఆయన తరపున నేను క్షమాపణ కోరుతున్నాను తులసి. పర్లేదు వదినా.
సరే వస్తాను. వెళ్ళొస్తాను. వస్తాను. అక్క, ఆర్ యూ కంఫర్ట్? ఏంటో ఈ వేళప్పుడొచ్చి భోంచేయకుండానే వెళ్తున్నారు. నో ప్రాబ్లం దేవ్, మళ్ళీ కలిసినప్పుడు భోంచేద్దాం. అసలు కలుస్తామంటారా? అలా ఎందుకు అనుకుంటున్నావు? ఓ, మీ బావగారి గురించా? గుడిలో జరిగిన దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దేవ్. ఇట్స్ ఓకే అక్క, బావగారి మెంటాలిటీ తెలిసిందే కదా. నువ్వు సుభద్ర నిజంగా గ్రేట్. ఓ భర్తగా నువ్వెంత హర్ట్ అయి ఉంటావో నేను ఊహించగలను. అయినా మీ ఇద్దరు అవేం మనసులో పెట్టుకోలేదు. మనసన్నది చాలా చిత్రమైందక్క. అవును, అది చేసే చిత్ర విచిత్రాలు ఎన్నెన్నో. వద్దనుకున్నది కావాలంటుంది, లేనిది తీసుకురమ్మంటుంది, ఉన్నది వదిలేద్దామంటుంది. ఏంటి ఇవాళ చాలా కొత్తగా మాట్లాడుతున్నావు దేవ్? ఊహించని విషయాలు తెలుస్తుంటే అలానే ఉంటుందక్క. ఏంటంత కొత్త విషయం? అబే ఏం లేదు, అన్నా చెల్లెల మధ్య కలుసుకోలేనంత గొడవ జరిగింది కదా. ఏం కాదులే, ఫ్యూచర్లో వాళ్ళు తప్పకుండా కలుసుకుంటారు. మనం కోరుకునేది కూడా అదే అనుకో. థ్యాంక్ యూ తమ్ముడు, మళ్ళీ కలుద్దాం. అక్క ఒక్క నిమిషం. ఇందాకేదో అన్నారు. మళ్ళీ కలుద్దామన్నాను. అవసరమా? మనం మళ్ళీ కలవడం అవసరమా అంటున్నాను. అదేంటి దేవ్? మా సుభద్రకి మనసుంది, మమకారం ఉంది. కానీ మీ ఆయనకి అణువణువున అహంకారం ఉంది. ఒక ఊరికి పెద్ద మనిషి అయినంత మాత్రాన అందరినీ శాసించే చక్రవర్తి అనుకుంటున్నాడా ఆ హరికృష్ణ? అది కాదు దేవ్. ప్లీజ్ ఏం చెప్పకండి. మీ ఆయన తిడితే మీరు మా ఇంటికి వచ్చారు, కానీ మీ ఆయన గుళ్ళో నా భార్యని అంతలా తిట్టాడు. మరి తనెక్కడికి వెళ్ళాలి? తనకెవరున్నారు? నేనే కదా. నా మూలంగా సుభద్ర మనసుకు చిన్న గాయమైనా విలవిల్లాడిపోతాను. అలాంటిది మీ ఆయనే సుభద్రకి మాన్పల్లిని గాయమైతే? ఇన్నాళ్ళు హరికృష్ణ ఒక్కడే తన సమస్యల్ని నా భార్య మీద రుద్దేవాడనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారు. దేవ్ ప్లీజ్. నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. అన్నయ్య మీద ప్రేమను చంపేసుకుంటున్న సుభద్రకు మీరు రావడంతో మళ్ళీ మొదలైంది. అది తనకు తన బిడ్డకు మంచిది కాదు. నాకు నా భార్య పిల్లలే ముఖ్యం. వాళ్ళు సేఫ్గా ఉండాలంటే మీరు మా ఇంటికి రాకండి. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.
సుభద్రేంటినేనా నన్ను వద్దనుకుని వెళ్ళా. ఆ సుభద్ర చెప్తే తిరిగి వస్తున్నావు అంతే కదా? అది కాదండి. నాకంతా తెలుసు. నా మొగుడు అన్నగా మూర్ఖుడు, భర్తగా దుర్మార్గుడని చాటింపు వేయడానికి వెళ్ళావన్నమాట. గౌరవాన్ని ఇంటి గడప దాటకుండా కాపాడేదాన్నే ఇల్లాలు అంటారు. నాకు నా ఇంటికి చాలా గొప్ప గౌరవాన్నిచ్చావు. ఇది నేనెప్పటికీ మర్చిపోను. ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదా. అన్నయ్య ఎంత కంగారు పడ్డాడో తెలుసా? నీ సెల్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళావు. నువ్వు అక్కింటికి వెళ్ళుంటావని చెప్పాక కాస్త స్థిమితపడ్డాడు. ఇంతకీ అక్కెలా ఉంది? ఎలా ఉండాలో చెప్పి పంపింది. సుభద్ర మీద ఎందుకంత పగ, ద్వేషమో నాకైతే అర్థం కాలేదు. మా అన్నయ్య ఏంటో నాకు బాగా తెలుసు. నీతో చెప్పించుకునే అవసరం లేదు. తనని ఎందుకలా ఇన్సల్ట్ చేసావు? మా అన్నయ్య క్యారెక్టర్ గురించి ఇన్సల్ట్ చేసింది కాబట్టి. నువ్వు తెలుసుకోవాల్సింది మీ అన్నయ్య నిజ స్వరూపం.